నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో 40-50 ఏళ్ళు వయసును దాటిన వాళ్ళకే తెల్ల జుట్టు వచ్చేది. కానీ ఈ కాలంలో చిన్న వయసులో కూడా జుట్టు తెల్లబడిపోవడం అనే సమస్య చాలా తరచుగా చూస్తున్నాం. దీన్ని ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటున్నాం. సో ఈ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కి చెక్ పెట్టాలంటే మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే న్యాచురల్ మెథడ్ ఆఫ్, అంటే ఎలాంటి డైస్ వాడకుండా న్యాచురల్ గానే హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు అని చెప్పుకొస్తున్నారు. సో ఆ హెయిర్ ప్యాక్ ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆదిత్య గారు. ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో జనరల్ గా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో అయితే పొల్యూషన్ కానీ లైఫ్ స్టైల్ కానీ అదొక్కటే కారణమా ఈ జుట్టు తెల్లబడడానికి? ఇంకా వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయా? కొంతమందిలో మీరు చెప్పిన రీజన్స్ తో పాటు జన్యుపరంగా అంటే జెనెటికల్ ఇది కూడా ఉందండి. సో చాలా మందికి ఆ జన్యుపరంగా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉండడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఏజ్ పైబడకుండానే టీనేజ్ లోను, లేకపోతే కొంతమందిలో చిన్న పిల్లల్లో 8 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆ పిల్లల్లో కూడా హెయిర్ ఫాల్ అయిపోయి గ్రేయింగ్ అయిపోయి సో అలాంటి చాలా మంది ఇబ్బంది పడే కండిషన్స్ కూడా కేసెస్ కూడా నేను చూసాను. అవునండి, నేను కూడా మా నైబర్ 12 ఇయర్స్ అబ్బాయికి సో మొత్తం తెల్లగా ఉంటది. ఎందుకు నీకు ఎలా వచ్చింది అని అడిగా. మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందంటే లేదు, నాకే వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇంకోటి మీరు అన్నట్టు అంటే పొల్యూషన్ ఎక్స్పోజర్ కూడా ఒక ఇది. తర్వాత బాడీలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఇంకొకటి నేను ఎప్పుడూ చెప్తున్నట్టు లివర్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్టర్నల్ గా వచ్చే ఏదైనా, అది స్కిన్ ర్యాష్ అవ్వచ్చు, లేకపోతే హెయిర్ ఫాల్ అవ్వచ్చు, లేదంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అవ్వచ్చు. సో ఇవేవైనా కూడా మన లివర్ హెల్త్ బాగుంటే, గట్ హెల్త్ బాగుంటే కనుక ఈ బోత్ మనకి సపోర్ట్ చేసి ఎక్స్టర్నల్ గా మనకి అది రెసిప్రోకేట్ అవుతాయి. సో ఆ లివర్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అది బాగోకపోయినా ఇలా చిన్నపిల్లలు అండ్ ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా అందుకే చూస్తాం. సో అయితే లివర్ హెల్త్ అనేది కూడా ఇంపార్టెంట్ అంటారు. మరి దీని రూట్ కాజ్ అయితే లివర్ దగ్గర ఉంది. సో మన లివర్ ని హెల్తీగా ఉంచుకోవాలంటే మనం తీసుకోవాల్సిన ఆహారం కావచ్చు, డిటాక్స్ చేసుకోవాలంటే చేసుకునే పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారా? ఎస్, ఇప్పుడు మనకి ఈ లివర్ డిటాక్సిఫైయింగ్ కి చాలా బాగా యూజ్ అయ్యేది ఒకటి టర్మరిక్, ఇంకొకటి వేపాకులు. సో పరగడుపున అంటే రోజు అవసరం లేదు, ఎవ్రీ మంత్ ఒక 4 to 5 days పెట్టుకోండి. ఒక 4-5 ఆకులు చక్కగా నవిలి తినేసేయచ్చు. లేదు అలా చేయలేము అని అనుకునే వాళ్ళు, ఎందుకంటే చాలా చేదు ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, అది పేస్ట్ లా చేసేసి నూరేసి బాల్స్ లా పిల్స్ లా చేసేసి మీరు మింగేసి వాటర్ తాగినా పర్వాలేదు. నీమ్ అండ్ టర్మరిక్, పసుపు, అలానే వేపాకు, ఇలా చేయడం ద్వారా లివర్ డిటాక్సిఫై ఖచ్చితంగా అవుతుంది. బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. సో మెయిన్ గా సో అదే మనకి, ఎందుకంటే బ్లడ్ అనేది మనకి మొత్తం సర్క్యులేషన్, అదే న్యూట్రియంట్స్ ని మనకి డెఫిసిట్ నుంచి కాపాడేది బ్లడ్డే కాబట్టి సో అది కూడా మన బ్లడ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. సో అలానే మనకి ఎక్స్టర్నల్ గా అప్లై చేసుకునేవి ఉన్నాయి, అలానే ఇందులో కొన్ని ఇంటర్నల్ గా మనం తీసుకునేవి కూడా ఉన్నాయి. సో అది కూడా నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్, సో ఇంగ్రీడియంట్స్ లో మొదటిది హెన్నా. సో హెన్నా అంటే చాలా మంది ఓన్లీ కలర్ డై కోసం అని అనుకుంటారు కదా. సో అదొకటే కాదు, దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు. మన స్కాల్ప్ లో వచ్చే ఆయిల్ ఏదైతే యూజ్ అవుతుందో ఆ ఆయిల్ pH ని బ్యాలెన్స్ చేసే గుణం మన ఈ హెన్నా పౌడర్ కు ఉంటుంది. కాదు డాక్టర్ గారు, చాలా మందికి హెన్నా పడదు కదా, మరి దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉంటుందా? సో అది కూడా చెప్పబోతున్నాను. సో ఇరిటేషన్ అంటే హెన్నా ఇరిటేషన్, హెన్నా పడిన వాళ్ళకి ఏం చేయొచ్చు అని ఆల్టర్నేటివ్ కూడా చెప్పబోతున్నాను. సో హెన్నా గురించి ఫస్ట్ చూసుకుంటే ఈ బెనిఫిట్ లో అదొకటి. తర్వాత మన న్యాచురల్ గా హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది, అలానే మన హెయిర్ న్యాచురల్ కలర్ ఏదైతే ఉందో అది ప్రొటెక్ట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. చాలా మంది పెట్టుకోకంటే బ్రౌన్ అయిపోతుంది, ఇదేమి మా కలర్ ని ఎందుకు ఇది చేస్తుంది అని అనుకుంటారు, కానీ దీనికి ఒక ప్రోటీన్ సప్లై కూడా సప్లైగా కూడా పనిచేస్తుంది అనమాట. సో అందుకని హెన్నా తీసుకుంటున్నాం మనం. తర్వాత ఉసిరి అందరికీ తెలిసిందే. సో మనం ఉసిరి అనేది వైటమిన్ సి రిచ్ గా మాట్లాడుకుంటాం, అలానే హెయిర్ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్. అంటే ఉసిరి కాయలు మనం ఇంటర్నల్ గా తీసుకున్నా, లేదంటే ఉసిరి సిరప్ ఉంటుంది, ఉసిరి జ్యూస్, లేదంటే ఉసిరి పొడి కషాయంని మనం ఇంటర్నల్ గా తీసుకున్నా ఒకటి లివర్ డిటాక్సిఫై అవుతుంది, హెయిర్ గ్రోత్ కి లోపల నుంచి న్యూట్రిషన్ సప్లై ఇస్తూ మన హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. దీన్ని ఎక్స్టర్నల్ గా కూడా అప్లై చేయబోతున్నాం. సో అందుకని ఈ ఉసిరి పౌడర్ ని కూడా తీసుకుంటున్నాం. తర్వాత వేపాకు. సో కొంతమందికి స్కాల్ప్ లో అంటే ఇన్ఫెక్షన్స్ రావచ్చు, డాండ్రఫ్ ఉండొచ్చు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సో వాటి నుంచి కూడా కాపాడుతూ, తర్వాత ఇది ఏమంటారు మన స్ప్లిట్ ఎండ్స్ ని వాటిని కూడా ఏమంటారు తగ్గిస్తుంది. అలాగే మన హెయిర్ గ్రోత్ కి ఒక మంచి సప్లిమెంట్, న్యూట్రిషన్ సప్లిమెంట్ గా కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట నీమ్. అయితే జనరల్ గా ఇప్పుడు మనము గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కే కాదు, అలాగే డాండ్రఫ్ కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి కూడా
ఉపయోగపడుతుంది. అవును, ఉపయోగపడుతుంది. ఇంకొకటి కొంతమందికి ఫ్రిజీ హెయిర్ ఉంటుంది, ఫిజీ హెయిర్, ఆ డ్రైనెస్ వల్ల కొంచెం చిక్కులు పడిపోయి లేకపోతే ఫిజీగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి సాఫ్ట్ చేయడం కోసం మనం చక్కగా మంచిగా మనం పెరుగు తీసుకుంటున్నాం. ఈ పెరుగు దానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ న్యూట్రిషన్ సప్లై కింద కూడా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు హెన్నా కొంతమందికి పడదు అన్న వాళ్ళు గుంట గలగర మీరు వినుంటారు, బ్రింగరాజ్. సో హెన్నాని రీప్లేస్ చేసుకుంటూ బ్రింగరాజ్ ఆ గుంట గలగర పౌడర్ ని మనం దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అలానే ఇది క్వాంటిటీస్ కూడా మనం ఆబ్వియస్లీ నేను చెప్తాను, క్వాంటిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం తీసుకున్నాం కదా అని అన్ని ఎక్కువ మోతాదులో కలపకూడదు, అతివృష్టి అనావృష్టి అంటారు కదా. సో అలా అయితే ఇక్కడ మీరు చూపించిన విధానంగా అయితే ఇక్కడ హెన్నా అయితే ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తుంది. సో బ్రింగరాజ్ కూడా ఇలానే సేమ్ హెన్నా ఎంత క్వాంటిటీ తీసుకున్నాం అలా తీసుకోవాలా? అంటే ఇది యాక్చువల్ గా లాంగ్ హెయిర్ వాళ్ళు అంటే ఫిమేల్స్ కి ఎక్కువ హెయిర్ ఉంటుంది కాబట్టి, సో ఎక్కువ మోతాదు పడుతుంది కాబట్టి ఇంత తీసుకొని చూపించాను. బట్ అంటే మీ హెయిర్ ఇప్పుడు అంటే ఆల్రెడీ కొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది, కొంచెం పలచబడింది అనేవాళ్ళు మీకు తగినంత మాత్రం తీసుకోండి. సో ఎంత తీసుకోవాలి అని అంటే, సో హెన్నా కానీ లేదంటే బ్రింగరాజ్ కానీ ఏదైతే ఉందో 3 to 4 టేబుల్ స్పూన్స్ మనం తీసుకుంటాం. ఇది ఫైన్ గా గ్రైండ్ చేసుకునేది అయితే ఇంకా బెటర్, ఈజీగా అప్లైకి బాగుంటుంది. సో అదొకటి చూసుకోండి. బయట దొరికే హెన్నా పౌడర్స్ కంటే మనం నాచురల్ గా మన గోరింటాకు ఆకులతో పౌడర్ చేసుకుంటే ఇంకా మంచిదేమో. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఉసిరి పౌడర్, ఇది హాఫ్ అంటే ఇప్పుడు 3 to 4 టేబుల్ స్పూన్స్ కలిపాం కాబట్టి 1 teaspoon తీసేసుకోండి ఉసిరి పౌడర్, కలిపేసేయండి. తర్వాత నీమ్, ఇది 1 టేబుల్ స్పూన్. సో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఈ హెన్నా పౌడర్ తీసుకున్నాము, దానికి 1 టేబుల్ స్పూన్ ఏమో ఉసిరి పౌడర్ ఆమ్లా పౌడర్ తీసుకున్నాము. అలానే నీమ్ కూడా 1 teaspoon తీసుకున్నాం. ఇప్పుడు కొంతమంది దీనికి తర్వాత ఫిజీ హెయిర్ అది డ్రై హెయిర్ ఉండే వాళ్ళు కొంచెం ఈ కర్డ్ ని కూడా మిక్స్ చేసుకోండి. ఇది పేస్ట్ లా చేసుకోవాలి కాబట్టి మీరు అంటే తగినంత చూసుకొని తీసుకోవచ్చు. మీరు అంటే కొంచెం వేసి మీరు మిక్స్ చేస్తూ కొంచెం టెక్స్చర్ పేస్ట్ లా వచ్చేలా చేసుకోండి, బెటర్. సో చాలా మందికి డాండ్రఫ్ అనే సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ లో ఎలా ఉంటుందంటే జిడ్డుగా అయిపోయి ఇట్లా గోర్లతో అంటే ఈ గోర్లకు ఎంత జిడ్డుగా వస్తూ ఉంటుంది. సో అప్పుడు మీరు ఈ నీమ్ ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అందులో హెన్నా పడిన వాళ్ళకైతే ఆయిల్ pH అదంతా కూడా బ్యాలెన్స్ అయిపోతుందని చెప్పాను కదా, అది పర్వాలేదు. ఇఫ్ హెన్నా లేదు అని అనుకునే వాళ్ళకి, హెన్నా ఇరిటేటెడ్ అని అనుకునే వాళ్ళకి నీమ్ తీసుకోవచ్చు. అండ్ యాక్చువల్ గా కొంతమందికి పెరుగు కూడా పడదు, పెరుగు కూడా ఇరిటేషన్ అంటారు స్కాల్ప్ లో. అలాంటి వాళ్ళకి ఆల్టర్నేట్ గా మనం ఇందులో వాటర్ మిక్స్ చేసేసుకొని దీన్ని పేస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఒక పేస్ట్ టెక్స్చర్ వచ్చేదాకా తీసుకుంటే బెటర్. స్లోగా యాడ్ చేసుకుంటూ మనం స్టిర్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా అలానే మరీ థిక్గా కాకుండా చూసుకోండి. కొంచెం పడతాయి వాటర్ కదా, కొంచెం పడతాయి. ఎందుకంటే ఇది మొత్తం స్కాల్ప్ కి కూడా అలానే హెయిర్ మొత్తానికి కూడా ఒక ప్యాక్ లా మనం పెట్టుకోబోతున్నాం కాబట్టి క్వాంటిటీ అండ్ అది టెక్స్చర్ కూడా చూసుకోండి. అప్లికేషన్ అండి, ఎన్ని అవర్స్ పెట్టుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి? సో అసలు అప్లై చేసుకునే ముందుగా దీన్ని అట్లీస్ట్ ఒక 2 hours అయినా అలా వదిలేసేయాలి. అంటే మిక్సప్ చేసిన తర్వాత, ఎందుకంటే ఈ పెరుగు ఇవన్నీ కలిసిన తర్వాత అది ఒక మిక్చర్ మనకి మెడికేటెడ్ గా తయారవుతుంది. సో అట్లీస్ట్ ఒక 2 hours అయినా వదిలేసిన తర్వాత అప్పుడు మనం హెయిర్ కి మొత్తం స్కాల్ప్ అండ్ హెయిర్ మొత్తానికి అప్లై చేస్తాము. చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 hours ఉంచుకోవాలి. అంటే ఒకవేళ కుదరట్లేదు, వీలు పడట్లేదు, ఏదన్నా సడన్ గా వర్క్ ఉంది బయటకు వెళ్ళాలంటే మనం ఓకే 1 hour కైనా పర్వాలేదు, 1 hour అయినా ఉంచుకొని చక్కగా మీరు వాష్ చేసుకోవచ్చు. దీనికి షాంపూయింగ్ అవసరం అంటే అవసరం లేదు యాక్చువల్లీ. ఇఫ్ కావాలి అని అనుకున్నా నేను ఎప్పుడు మీకు సజెస్ట్ చేసే న్యాచురల్ షీకాయ పొడి లేదా రీతా పౌడర్ ఇలాంటివి, లేదంటే మన కుంకుడుకాయలు యూజ్ చేసుకుంటూ షాంపూయింగ్ చేసుకోవడం, లేదా న్యాచురల్ షాంపూస్ కి వెళ్ళడం బెటర్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్ అనమాట.
ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ప్రిజర్వేటివ్స్, ఈ కెమికల్స్ ఎక్స్పోజర్ ఉన్నా కూడా హెయిర్ మళ్ళీ పాడవుతుంది. ఆ వైట్ హెయిర్ కి కూడా అదొక రీజన్. కాబట్టి కొంచెం న్యాచురల్ ప్రొడక్టే మీరు చూస్ చేసుకోండి. ఓకే, సో ఎక్స్టర్నల్ ప్రాసెస్ అయితే చెప్పారు, మాకు న్యూట్రిషన్ పరంగా కూడా వివరిస్తానన్నారు. కాబట్టి ఆహారంలో జుట్టు పెరగడానికి కావచ్చు, మంచి పోషక విలువలు ఉన్న ఆహారం ఏది తీసుకుంటే మంచిది అంటారు? డిహెచ్డి బ్లాకర్ అంటామండి, డైహైడ్రో టెస్టోస్టెరోన్. సో ఆ బ్లాకర్ అంటే అది ఉంటే మనకి ఏంటనంటే హెయిర్ ఫాల్ అవుతుంది. సో దాన్ని బ్లాక్ చేసేవి ఏవి ఉన్నాయంటే ఈ నల్ల మిరియాలు, తర్వాత పసుపు. సో ఇవి డిహెచ్డి బ్లాకర్ గా పనిచేస్తాయి. అలానే కాఫీ కూడా. సో కాఫీని కూడా ఇందులో కలిపి హెయిర్ ప్యాక్ గా వేసుకోవచ్చు. అలానే లేదు అని అంటే కాఫీ పౌడర్ ని కొంచెం ఉసిరి పౌడర్ తో కలిపి కషాయంలా అలా అయినా మేకప్ చేసుకోవచ్చు. లేదంటే వామ్ అదే గోరువెచ్చని నీటిలో కలుపుకొని కొంచెం ఉసిరి, ఒక 1/4 స్పూన్ ఉసిరి, అలానే పించ్ ఆఫ్ పసుపు, కొంచెం చిటికెడు పసుపు, చిన్న కాఫీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ కలిపి కొంచెం మనం పరగడుపునే తీసుకోవడం ద్వారా కూడా మనకి ఇది యాంటీ హెయిర్ ఫాల్ టీ లాగా, ఐ మీన్ కాఫీ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో అదొకటి చేసుకోవాలి. అండ్ ఇంకా బ్రింగ్రాజ్ గుంటగలగర్ ఏదైతే ఉందో దాంతో చేసే సిరప్ కూడా అవైలబుల్ ఉంది. సో దాన్ని కూడా మీరు 4 టీ స్పూన్స్ బ్రింగరాజస్వ సిరప్ ని 4 టీ స్పూన్స్ ఆఫ్ వాటర్ తో మిక్స్ చేసి ఇంటర్నల్ గా తీసుకోవడం ద్వారా ఈ గ్రే హెయిర్ ని మనం బ్లాక్ గా న్యాచురల్ గా టర్న్ చేసుకోవచ్చు. అలానే మన లివర్ డిటాక్సిఫై కి హెల్ప్ అవుతుంది, లివర్ హెల్త్ కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఆమ్లా అండ్ బ్రింగరాజస్వ. అండ్ ఇంకొకటి నసియా అంటాము, యూజువలీ ఆయుర్వేద దీంట్లో చెప్తాము. సో ఏంటంటే నాజల్ గా డ్రాప్స్ అనమాట, అనుతైలం అని ఉంటుంది. సో అది అవైలబుల్ ఉంటుంది. అది తీసుకొని ఒక 1 డ్రాప్ ఈచ్ నాస్ట్రిల్లో, 1 డ్రాప్ నైట్ పడుకునేటప్పుడు వేసుకోవచ్చు. లేదు అని అంటే ఇంకా శ్రేష్టంగా ఆవు నెయ్యి, మంచిగా ప్యూర్ నెయ్యి, ఈ అంటే A2 గ్రేడ్ దొరికితే కనుక చక్కగా 1 డ్రాప్ మీరు ఈచ్ నాస్ట్రిల్లో వేసుకోవచ్చు నైట్ పడుకునేటప్పుడు. సో అది ఓవరాల్ గా మీ ఐ సైడ్ కి ఇంప్రూవ్మెంట్ కి హెల్ప్ అవుతుంది, బ్రెయిన్ ఫంక్షన్ కి హెల్ప్ అవుతుంది, అండ్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కి కూడా. ఎగ్జాక్ట్లీ. అండ్ సమ్మర్ సీజన్ అది కాబట్టి గీ యూస్ చేసుకుంటే నాజల్ దీనికి చాలా శ్రేష్టం అనమాట, అది కూడా చేసుకోవచ్చు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మంచిగా ఎక్స్టర్నల్ అప్లికేషన్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ని దూరం చేసుకోవాలంటే, అలాగే జుట్టు పెరగడానికి, డాండ్రఫ్ కూడా తగ్గించడానికి ఈ హెయిర్ ప్యాక్ అనేది యూజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. అండ్ న్యూట్రిషన్ లో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది చాలా డీటెయిల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి.